అందరికీ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ పైన అన్నారం సుందిల్లా బ్యారేజ్ల పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫైనల్గా రిపోర్ట్ ఇచ్చింది 1.5 year తర్వాత. ఆ రిపోర్టు మీద ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినారు. ఇంకా పేపర్లు వార్తలు రాసినాయి. మొత్తానికి ఆ మూడు ఇంకా పనికిరావు, మేడిగడ్డ అన్నారం సుందిల్లా పనికిరావు అనేది వర్షన్ తీసుకొచ్చిండ్రు. ఇంకా దాంట్లో చాలా చాలా ఉన్నాయి. అన్నిటి మీద మాట్లాడదాం. మనతోన సామాజిక రాజకీయ విశ్లేషకులు, ఈ వాటర్ రిసోర్సెస్ బ్యారేజీలు దాని మీద ఫుల్ నాలెడ్జ్ ఉన్న వి ప్రకాష్ అన్న ఉన్నాం మనతో. అన్న నమస్తే. చూసారా ఎన్డిఎస్ఏ రిపోర్ట్? ఎన్డిఎస్ఏ చూశాను. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ దెబ్బతీయడానికి ఇక్కడ కిషన్ రెడ్డి రాసిన లేఖ మీద ఇడికొచ్చి October 23, 24 ఉండి ఆడపోయి ఏం చేసిందంటే నిర్మాణ లోపం ఉండొచ్చు, డిజైన్ లోపం ఉండొచ్చు, ఇంకేదైనా లోపం ఉండొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయింది. అక్కడి నుంచి పంపిల్లు. అంటే ఏది తెలియదు అన్నట్టు కదా వాళ్ళకి. ఏ లోపం ఉన్నదో వాళ్ళు తెలియలేదు అన్నట్టే కదా. మళ్ళీ రాలేదా వాళ్ళు? అది కాదు, 4 రకాలు చెప్పిండ్రు. మస్తార్లు వచ్చిండ్రు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు ఇచ్చింది కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఇచ్చిన దానిలోనేమో టీఆర్ఎస్ అసెంబ్లీలో దెబ్బ కొట్టాలి, ఇప్పుడేమో సభ ముందు జనాన్ని కన్ఫ్యూజ్ చేసి కేసీఆర్ దొంగ అని చూపెట్టాలి. ఇప్పుడు ఇచ్చింది ఎప్పుడో కదా ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చిందని పేపర్లో వచ్చింది. దాన్ని సభ ముందు 48 గంటల ముందు బయటపెట్టడం ఏందన్నట్టు. ఈ పనికిరాదు మేడిగడ్డ అన్న వాళ్ళను ఏదో అంటారు కదా, దేంతో కొట్టాలంటారు కదా, అది తీసుకొని కొట్టాలి. వాడు ఎంత పెద్ద సిడబ్ల్యూసీలో తురుం ఖాన్ అయినా పుడంగి అయినా వాడిని దాంతోనే కొట్టాలి. వాడు వేస్ట్ ఫెల్లో. ఫస్ట్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఈ 3 బ్యారేజీలు పనికిరావు అని ఎవడైతే అంటాడో వాడికి ఏం అక్షర జ్ఞానం కూడా లేనట్టు ఇరిగేషన్లో. వాడి జ్ఞానాన్ని అంతా కూడా వాడు జేబులో పెట్టుకొని పొలిటికల్లీ మోటివేటెడ్ రిపోర్ట్ ఇచ్చిండు వాడు. ఎన్డిఎస్సి ఇచ్చింది, కేసు పెడితే పెట్టుకొని నా మీద. వాడు చెప్పిన దాని మీద నిలబడమనండి. వాడు ఏదైనా కారణం చెప్పిండా మేడిగడ్డ ఎందుకు కూలిందో చెప్పిండా? ఫియర్స్ ఆ పిల్లర్స్ కింద బాక్సులు సరిగా ఫిక్స్ కాలేదు. అవునబ్బా, నేను అనేది ఏంటంటే డిజైన్ మార్చిండ్రు. ఇప్పుడు ఇది కారణము అని ఏమన్నా చెప్పిండా? ఇప్పుడు ఏమంటాడు ఫైనల్గా? మళ్ళీ నిపుణులను వేసి పరీక్ష చేయాలని చెప్తాడు. October 25 అప్పుడు ఏం చెప్పిండు? గదే చెప్పిండు. కొత్తగా ఏమన్నా చెప్పిండా? మరి 18 నెలల్లో వీళ్ళకి నిపుణులే దొరకలేదా? కారణాలు కనుక్కోవడానికి వీళ్ళ దగ్గర జ్ఞానం ఎక్కడినది? నిజంగా జ్ఞానం ఉంటే ఈ 18 నెలలు సరిపోలేదా వాళ్ళకు? యూజ్లెస్ ఫెలోస్ అని అనాల్సి వస్తుంది వాళ్ళని. కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ 350 పేజీలు మొత్తం. అది ఎంత ఉండనివా? 3500 పేజీలు ఉంటుంది. చెత్తబుట్టలు వేయడానికి తప్ప ఎందుకు పనికి వస్తుంది? ఆ పియర్ల కింద ఏం జరిగింది, ఎందుకు కాలేదని తెలవడానికి ఈ నిపుణులు లేరా? 18 నెలల్లో వీడు అమెరికా నుంచో చైనా నుంచో తెచ్చుకోగలరని వద్దనారా? నా దగ్గర తెలివి లేదు అని చెప్పి నిరూపించుకున్నాడు. ఎన్డిఎస్ఏ అనేది పనికి మాలిన సంస్థ అని చెప్పి నిరూపించుకున్నాడు. భారతదేశం ఇజ్జత్ తీశారు. అందులో ఉన్న ఒక్క వర్డ్ కూడా పనికిరాదు. నేను కొన్ని పాయింట్ చెప్తాను, చెప్పండి. డౌన్ స్ట్రీమ్లో కాంక్రీట్ బ్లాకులు ఇరిగిపోయినాయి. అది అందరికీ తెలుసు, కనబడుతున్నాయి. బ్యారేజీ స్థిరత్వాన్ని దెబ్బతీసింది. ఏది బ్యారేజ్ స్థిరత్వం దెబ్బతీసింది? అదే మరి అయితే మిగతా పియర్లు ఎందుకు కూలలేదు? మిగతా పియర్స్ ఎందుకు కూలలేదు? పోనీ అన్నారం దగ్గర పియర్స్ ఎందుకు కూలలేదు? అన్నారం దగ్గర కూడా కొట్టుకపోయినాయి, ఎందుకు కూలలేదు? అవి ఎందుకు కొట్టుకపోయినాయి చెప్పాను నేను. హైడ్రాలిక్ జంప్ ఏదైతే వీటి నుంచి గేట్ల నుంచి నీళ్లు దునుకుతాయో, దునికినప్పుడు ఏంటంటే అవతల దిక్కు నీళ్లు ఉండాలి. అయితే అప్పుడు ఏం చేశారంటే ఒక బ్యారేజ్ నుంచి ఒక బ్యారేజ్ వరకు సెకండ్ లాగా ఉంటాయి, వాటర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. మేడిగడ్డ కింద వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ బ్యారేజ్ అది, దాని కింద నీళ్ళ స్టోరేజ్ లేదు. లేకపోయేసరికి ఆ ఫోర్స్కి అవి పోయినాయి. దానికి ఉన్న దీనికి ఏం సంబంధం లేదు. ఇంజనీర్లు తెల్లారు ఏమి ఇచ్చిందంటే పెద్ద శబ్దంతో కుంగింది అని అన్నారు. అవును, శబ్దం ఎందుకు వస్తుంది నీళ్ళల్లో? అప్పుడు నీళ్ళు ఎన్ని ఉన్నాయి? ఫుల్ ఉన్నాయి. దాదాపు 11 TMCలు ఉన్నాయి. అవును, 11 TMCల నీళ్ళల్లో ఎక్కడో కింద ఒక పియరు ఒక 6 ఇంచులు గుంగితే అంత శబ్దం అవుతుందా? ఆమెడు దూరం కిలోమీటర్. మరి ఎందుకు వచ్చింది శబ్దం? విధ్వంసం. ఎలక్షన్లు వస్తాయి కాబట్టి నీళ్ళల్లో కూడా ఒక రకమైన పేలుడు పదార్థాలు పెట్టి పేల్చవచ్చు. అంతా ఎవరు పేల్చింటారు? అదే కదా, ఇప్పుడు నన్ను పిచ్చోడు అంటారు ఈ మాట అంటే. జరిగింది విధ్వంసం, అందులో అనుమానం లేదు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాము, అదే వర్షన్. నేను అప్పుడు అమెరికాలో ఇంజనీర్లు ఇచ్చారు, ఇది విధ్వంస చర్య కావచ్చు, పరిశీలించండి అని. ఇంతవరకు దాని మీద ఎగ్జామిన్ చేసిన లేడుగా. కానీ వీళ్ళు కొన్ని విషయాలు చెప్తుండ్రన్నా. ఏంటంటే డిజైను
లేకపోతే నిర్వహణ. నేను అనేది ఏంటంటే డిజైన్ లోపం ఉందనుకో, ఉమ్, అదే కారణం కావాలి. నిర్వహణ లోపం ఉందనుకో, అదే కారణం కావాలి. నువ్వు ఏ కారణమో నీకు స్పష్టంగా తెలియక లాస్ట్కు అలా రాసిళ్ళు క్షుణ్ణంగా నిపుణులతో పరిశీలించాలి. మరి ఇన్ని రోజులు మీరు బీకింది ఏంది? మీరేం బీకిళ్ళు? నిపుణులు దొరకలేదా? ఈ దేశంలో లేకపోతే వేరే దేశాలు లేరు? ఎన్డీఎస్ఎల్ నిపుణులు ఉంటారు కదా. అరే మరి వాడు ఎందుకు రాస్తున్నాడు ఇప్పుడు ఆ మాట? ఒకటి నిపుణులతో పరిశీలించాలంటే ఇప్పుడు మీకు ఏం తెలియనట్టే కదా. ఇంకా ఇంకా నిపుణులతో పరిశీలించాలన్నాడంటే వీరికి ఆ కారణం ఏదో తెలియలేదు అన్నట్టే కదా. మళ్ళీ మొదటికి వచ్చినట్టు. మన ముఖ్యమంత్రి లాగా మన ఇరిగేషన్ మంత్రి 18 months ఎందుకు వెయిట్ చేసిండ్రు వాళ్ళు? అది వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు సభలు ఉన్నాయి కాబట్టి సభల ముందు ఒక అపఖ్యాతి పాలు చేయడానికి స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు డిపిఆర్ లేకముందే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినని రిపోర్ట్లో ఉంది. ఎందుకు డిపిఆర్ ప్రిలిమినరీ డిపిఆర్ ఉంటుంది, ఫైనల్ డిపిఆర్ ఉంటుంది. పర్మిషన్స్ లేవు అప్పటిదాకా, డిపిఆర్ ఫైనల్ కాలేదు. నేను ఏమంటున్నా చెప్పాలంటే మస్తు చెప్తాం. నేను ఎన్డీఎస్ఏ వాళ్ళని అడుగుతున్నా, భారతదేశంలో గత 40 సంవత్సరాలుగా ఏ డ్యామ్ అయినా నెహ్రూ పోయిన తర్వాత ఏ డ్యామ్ అయినా అన్ని డిపిఆర్లు అన్ని పర్మిషన్లు తీసుకొని స్టార్ట్ చేసిందా? సీతారామది ఇంకా పెండింగే ఉంది కదా. పోనీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్లో ఆ డిజైన్ మార్చి పంపింగ్ స్కీమ్ పెట్టేసిండు డైరెక్ట్ బీమా దాని నుంచి. మరి దానికి ఏం పర్మిషన్ ఇచ్చారట వాళ్ళు? ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని 2005లో పోలవరం ప్రాజెక్టు దగ్గర ఫౌండేషన్ స్టోన్ వేయడానికి పోయినప్పుడు ఒక విలేకరు అడిగిండు, మీరు అన్ని అనుమతులు తీసుకొని స్టార్ట్ చేస్తున్నారా పోలవరం అంటే పెద్దగా నవ్విండు. ఇక అయినట్టే, నా జీవితకాలంలో నేను చేయగలుగుతా, అనుమతుల కోసం వెయిటింగే సరిపోతుంది, ఎక్కడ ఎవరు అనుమతులు తీసుకోరు, తర్వాత రాటిఫై చేసుకుంటారు అని చెప్పిండు. ఎక్కడైనా అంతే భారతదేశంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ కాన్స్టిట్యూషన్ దేనికి లేదబ్బా, దానికి లేదు, దేనికి లేదు. ఇప్పుడు వస్తాయా పర్మిషన్లు? ఏది నారాయణపేట? దేనికి లేదు, దేనికి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడుతూ, ఇరిటేషన్ మినిస్టర్, ఇరిగేషన్ కాదు ఇరిటేషన్ మినిస్టర్. ఎందుకట్లా? సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడతాడు. పెద్ద మనిషి నాకు ఫ్రెండ్, గౌరవిస్తా, కానీ ఆయన ఇరిటేట్ అవుతుంటాడు అన్నిటికీ. ఏం లాభం చెప్పు? ఏం మాట్లాడండి ఆయన చెప్పు. ఆయన మాట్లాడింది ఏంటంటే 1,00,000 కోట్ల అప్పుతో జస్ట్ కమిషన్ల కోసమే నిర్మించిండ్రు, ఇది నీళ్ళ కోసం కాదు. బేటగడ్డకి ఎంత అయింది? 500 కోట్లు అయింది. ఆ పియర్స్ ఏదైతే 7th బ్లాక్ ఉంది, 440 కోట్లు, 4,000 కోట్లు మొత్తం ప్రాజెక్టు. అందులో డివైడెడ్ బై 8 బ్లాక్స్. ఒక బ్లాక్స్కి ఎంత? 500 కోట్లు. అది కూడా వాళ్ళే కడతామంటాను కదా. దానికి అయింది 500 కోట్లు. దెబ్బతిన్నది కదా ఒక్కటే. ఇక మిగతా అంటావా? అన్నారం, సుందిల్లా, తర్వాత మిగతా పియర్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు భూతార్థం తీసుకుపోయి చూస్తే, కోడిగుడ్డు మీద బొచ్చు పీకాలని చూస్తే ఏదో ఒకటి కనబడుతుంది చిన్నది. అవి లోపాలు కాదు, అవి సహజంగా జరిగేటివి. అవి ఇప్పుడు ఏ డ్యామ్ అయినా పర్ఫెక్ట్ ఉందా? పోనీ ఉంటే నేను ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో లేకుండా వెళ్ళిపోతాడన్న. ఒక డ్యామ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఏదన్నా నిన్న మొన్న కట్టినాయి కానీ, అంతకుముందు కట్టినాయి కానీ. ఈ ప్లేసెస్ ఎందుకు చేంజ్ చేసిండ్రు? ప్లేసెస్ అక్కడ నిర్మించాల్సింది కాదు అన్నారం, సుందిల్లా కూడా ప్లేస్ చేంజ్ అయిపోయింది, డిజైన్ చేంజ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాగ్ నివేదికకు రిప్లై ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆయన ప్రభుత్వమే, ముందట ఆయన ముఖమే ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి బొమ్మ ఉంటుంది, అందులోనే ఉన్నది సమాధానం ఎందుకు మార్చిల్లు అనేది. ₹1 కూడా అవినీతి జరగలేదు అనేది అందులోనే ఉన్నది. వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిందే. అది తీసి రేపు ఈ టీఆర్ఎస్ సభల తర్వాత మీరు ఏం చేయండి అంటే, ఆ నివేదిక ఏదైతే నేను చెప్తున్నానో కాగ్ రిపోర్టుకు సమాధానాలు ఇచ్చింది కదా, కాగ్ కూడా అడిగింది ఎందుకు మార్చిల్లని. వాళ్ళు ఇచ్చిన ఆ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీరు చెప్పండి జనానికి. రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి, వాళ్ళు ఇచ్చినాయి, వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిప్లైలనే ఎందుకు మార్చినాం అనేది ఉన్నది. మరి ఎందుకు ఇప్పుడు ఈ రిపోర్ట్లు ఈ అంశాలు చెప్పినట్లు అంటే ఇప్పటికైతే అసలు కాళేశ్వరం ఉపయోగంలోకి వస్తుందా? అసలు కాళేశ్వరానికి ఏమైందని నేను 100 సార్లు చెప్పిన, మళ్ళీ కొట్టుకుపోతుంది మొత్తం. 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్పిన. 500 సంవత్సరాల్లో రాని వరదత్తేనే కొట్టుకపోలేదు అది. మరి నాసిరకమైన ప్రాజెక్టు కడితే ఎట్లా తట్టుకున్నది? 2022 జూలై 15న 28,75,000 క్యూసెక్ల వరద వచ్చింది. దాని అంచనా 28,25,000. మరి ఇంకొక 5 టీఎంసీలు ఎక్కువ వచ్చింది. అప్పుడేం కాలేదు. 500 సంవత్సరాల చరిత్ర రికార్డును బద్దలు కొట్టింది మేడిగడ్డ. అప్పుడే బద్దలు కాలేదు మేడిగడ్డ. బ్లాక్ 7 ఒక్కటి కడితే, బ్లాక్ 7 నాకు నేనైతే 99% నమ్ముతున్నది ఏంటంటే, ఈ దొంగలు దానికి వైర్లు చుట్టి నీళ్ళలో వెళ్ళే మందులు ఉంటాయి, కావాలంటే ఆ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చిన దగ్గర కూర్చోబెడతా.
కానీ దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలి, ఎక్కడ ప్రూవ్ చేయాలి, ఇప్పుడు ఎక్కడ ప్రూవ్ దొరుకుతుంది? చేయడానికి ఎవరు ప్రయత్నం చేశారు? కేసీఆర్ గారు ఆయన టీం అంతా ఎలక్షన్లో పోయింది. అప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయనే బహుశా కల్పిట్ కావచ్చు, ఎవరు తెలుసు. ఎవరికి అవసరం ఆ రోజు బాంబులతో పేల్చాల్సిన అవసరం. మొత్తం మేడిగడ్డ లేకపోయినా కూడా కేసీఆర్ ఇదే ఒక యాసంగి పంటలకు కొద్దిగా నీళ్ళు తక్కువైతే కావచ్చు, అంతకుమించి అన్నారం సుందీల నుంచి ఇంకో 50 టీఎంసీలు రిజర్వాయర్ కట్టుకుంటాము, యాసంగి పంటలకు అది ఇస్తాం. మేడిగడ్డ లేకపోయినా నష్టం లేదు. కేసీఆర్ రేపు చూపెడతాడు చూడు. కానీ వీళ్ళు అసలు పనికిరాదు అంటారు కదా, ఇప్పుడు ఎవరు ఎట్లా చేస్తారు అది? అది పనికి ఈ 3 అయిపోయింది, సైడ్ చేసేసింది. ఈ పనికి రానోళ్ళకి అది ఎట్లా అర్థమవుతుంది శివారెడ్డి? ఇప్పుడు ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లుంటుంది? మనం విందామా? వినబుల్ ఉంటుందా? వీళ్ళకి ఏబిసిడీలు కూడా తెలియదు ఇరిగేషన్ గురించి. క్యూసెక్ అంటే ఏందో చెప్పమను రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్ని క్యూసెక్లు అయితే ఒక టీఎంసీ అవుతుందో చెప్పమను. ఏం తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడతారు. జనానికి అసలే తెలియదు. వాళ్ళకి నీళ్ళు కావాలి, ఏం చెప్పాలి? సిగ్గుపోతుంది. ఈ ఏం తెలియని వాళ్ళను పెద్ద పెద్ద హోదాలలో చూసి మాలాంటి వాళ్ళంతా తలదించుకోవాల్సిన పరిస్థితి. రేపు మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు కదా, ఆయన ఎన్డీఎస్ రిపోర్ట్ అనేది పిల్లల ముడ్డు చూడడానికి కూడా పనికిరాదు, చెత్తబుట్లో పడేస్తాడు. అంటే అప్పటిదాకా కాళేశ్వరం వీళ్ళేం ముట్టుకోరా? వీళ్ళు ముట్టుకుంటారని నాకైతే నమ్మకం లేదు. ముట్టుకోదలుచుకుంటే గట్లాంటి ప్రతిపాదనలు ఎంత తెప్పిస్తారు? ఇంకోటి తెలుసా నీకు? ఎంటబడి తరుగుతారు రేవంత్ రెడ్డిని. ఏం చేసిండో చెప్తే జనాలకు. ఏం చేసిండు? ఇప్పుడు కాళేశ్వరంలో డిఫెక్ట్ ఉన్నది ఓన్లీ మేడిగడ్డ 7th బ్లాక్. అవును. మిగతా అన్నారం సుందీలకి ఏం కాలేదని అదివరకే డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చెప్పిళ్ళు. చిన్న చిన్న లోపాలని వాటిని కరెక్షన్ చేయండి అన్నాడు. అన్నప్పుడు ఏం చేశారు? ఆ 1 సంవత్సరం వాటర్ నింపలేదు. ఆ కరెక్షన్స్ అన్ని సమ్మర్ వరకు కంప్లీట్ చేశారు. ఏ సమ్మరు? 24 సమ్మర్. అవును. కరెక్షన్ అయిపోయింది. అప్పటికే కరెక్షన్ అయిపోయింది కదా. 24 సమ్మర్ తర్వాత కాళేశ్వరంకు నీళ్ళు అయితే వచ్చినాయి కదా. వచ్చినాయి. కన్నెపల్లి పంప్ హౌస్కు అందేటట్టు నీళ్ళు వచ్చినాయి కదా. ఎందుకు ఎత్తిపోయలే? పంపులకు ఏమైంది? పంపులు మంచిగా ఉన్నాయి కదా. అన్నారం రిపేర్లు పూర్తయినాయి కదా. సుందిల రిపేర్లు పూర్తయినాయి కదా. అన్నారం సుందిల బ్యారేజ్లకు ఏం కాలే. కానీ ఇప్పుడు కొట్టుకుపోతే అంటున్నారు కదా, అవి కూడా కొట్టుకుపోవాలని కోరుకుంటున్నారు. రేపు మళ్ళొక రోజు వాటికి కూడా పోయి బాంబులు పెట్టి పేల్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక 8 కిలోమీటర్ల దూరం శబ్దాలు వస్తాయి, మళ్ళీ ఏదో జరుగుతుంది. అంటే ఏంది అవి బాగా కావద్దు, అవి కనబడద్దని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే కేసీఆర్కు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది కాళేశ్వరం. ఆ పేరును మంట కలపాలి. తెలంగాణ రైతులు ఎక్కడ తెస్తే వాళ్ళకేంది? అన్నారం సుందిలో అదొరకు పని చేసినాయి కదా, ఇప్పుడు ఎందుకు పని చేయవు? 4 సంవత్సరాలు పని చేసినా రేవంత్ రెడ్డి వచ్చినాక పని చేయవా? అప్పుడేం డ్యామ్ బీటలు బారలే కదా, కొట్టుకపోలే కదా. చిన్న చిన్న బుంగలు వస్తాయి, సీపేజీలు వస్తాయి, ఏ ప్రాజెక్టులోనే వస్తాయి. మీరు ఒకసారి నారు సార్ లోపలికి పోయి కెమెరా పెట్టుకొని లైటింగ్ పెట్టుకొని మీరు తీసుకుపోండి. ఎంత శబ్దం వస్తుంది లీకేజీలది. నూరేను మాట్లాడుకునేది వినపడదు ఆడ. అంత శబ్దం వస్తుంది, అంత సీపేజ్ వాటర్ వస్తుంది. కాళేశ్వరం, శ్రీశైలం కూడా అంతే. ఎక్కడైనా ఉంటాయి సీపేజెస్ ఉంటాయి, బుంగలు వచ్చేటివి ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటిని ప్రతి ఎండాకాలంలో రిపేర్లు చేసుకుంటూ ఉంటారు. O&M డిపార్ట్మెంట్ ఎందుకు ఉంటుంది? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అవును, ఉండేది దానికోసం కదా. ఈ తెలుగు దద్దమ్మలకు ఎన్నడూ అర్థం కావాలి. ఈ పీసీ ఘోష్ కమిషన్ రేపో మాపో కేసీఆర్ పిలిచే అవకాశం చాలా మంచోడు, ఆయనకు దండం పెట్టాలి. చాలా నైస్ జెంటిల్మెన్. కేసీఆర్ను పిలిచే అవకాశాలు పిలవాలి, వాళ్ళిద్దరిని పిలవాలి. నేను కూడా రిక్వెస్ట్ చేసిన సార్, ఏ విషయాలన్నా కూడా వాళ్ళు మీకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళే డీప్ ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళని పిలిచి విచారించండి అని కూడా నేను రిక్వెస్ట్ చేసిన. దీనిలో కేసీఆర్ పాత్ర ఏమని చెప్తారు మీరు? మొత్తం కేసీఆర్ పాత్ర ఏందబ్బా, మా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాను, తొందరగా ప్రాజెక్టు కట్టమని చెప్పిండు. ఆయన ఏమన్నా ఇంజనీర్ ఆడపోయి సైట్ సెలెక్షన్ చేయడానికి? నీకు తెలుసా అసలు ఒక్కనాడు కూడా ఇనాగరేషన్కు వచ్చిండు? అంతకుముందు ఒకసారి తొందరగా కంప్లీట్ చేయమని చెప్పడానికి వచ్చిండు. ఎన్నడన్నా కాళేశ్వరం వచ్చిండు ఆయన? జనవరి 1, 2019 ఫస్ట్ టైం వచ్చిండు ఆయన. భూమి పూజకు వచ్చిండు, మళ్ళీ ఆ రోజు వచ్చిండు. కానీ ఆ స్థలాలు, లొకేషన్స్, అది ఆయనకేం సంబంధం లేదు. డిజైన్స్ ఆయనకేం సంబంధం లేదు. నిర్వహణ ఏమి సంబంధం లేదు. మేడిగడ్డ స్థలాన్ని ఆడ బ్యారేజ్ కడితే బాగుంటుంది అని చెప్పింది హనుమంతరావు గారు. ఎప్పుడో చనిపోయిండు. ఆయన యునైటెడ్ నేషన్స్ సలహాదారు ఉండే, రిటైర్డ్ ENC ఉండే. ఆయన హనుమంతరావు, ఆంధ్ర ఇంజనీర్. ఆయనే చెప్పిండు అది కట్టమని, బ్యారేజ్లు కట్టమని చెప్పింది ఆయనే. మేడిగడ్డ దగ్గర సూరారం దగ్గర కట్టమన్నది ఆయనే. శ్యాంప్రసాద్ రెడ్డి ఇంజనీర్ల కమిటీ కూడా ఆడ కట్టాలని చెప్పి వద్దని చెప్పారు కదా వాళ్ళ తలకాయ. వాళ్ళు అసలు సగం రిపోర్ట్ చదివి వద్దని చెప్తాను. నేను పీసీ ఘోష్ గారికి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చినా కూడా దాచిపెట్టిండు ఆ పార్ట్. ఎవడన్నా ఒక పేర చదువుతాడు కానీ
పేరాలో ఒక లైన్ వదిలిపెట్టి చదువుతాడా? ముఖ్యమంత్రి అసెంబ్లీలో అటు చదవచ్చా? ప్రివిలేజ్ మోషన్ పెట్టమని చెప్పాను నేను మా టీఆర్ఎస్ నాయకులకు. ఎందుకంటే ఆయన చదివిందాలనే ఉన్నది. వీళ్ళంతా కుట్రలు కుతంత్రాలతో లీడర్లు అయిన వాళ్ళు. వీళ్ళకి ఏమైనా తెలంగాణ ప్రజల మీద ప్రేమ మమకారం ఏమైనా ఉన్నదా? ఎట్లా నమ్మియాలే? ఎందుకంటే అమాయకులు తెలంగాణ ప్రజలు, రైతులు అమాయకులు. ఆ రైతులను మోసం చేయడానికి, అబద్ధాలు చెప్పడానికి వాడుకున్నారు. ఇంజనీర్ల రిపోర్ట్లో ఉన్నదా? మీరు ఎప్పుడైనా కూర్చోబెట్టండి. 5 ఇంజనీర్లు ఉన్నారు కదా ఇప్పటికీ. ఒక ఆయన పోయినట్టున్నాడు, ఎవరో అనంతరాములు గారు లేరు అనుకుంటా. ఒకరైతే ఒక 5 వీళ్ళంతా ఉన్నారు. వెంకటరామారావు గారు ఉన్నారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రమౌళి గారు ఉన్నారు, దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 4 ఉన్నారు కదా. ఈ 4 కూర్చోబెట్టి మీరు అడగండి ఒక్కరినైనా. వాళ్ళు వద్దన్నారా మేడిగడ్డ? వాళ్ళు వద్దన్నది ఏంటంటే మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేరుకు సొరంగం ద్వారా కానీ టన్నెల్ లేదా ఎత్తిపోతల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ నీళ్ళని తేవడానికి వీలవుతుందని అడిగాడు కేసీఆర్. అది వీలు కాదు అన్నారు. కానీ మేడిగడ్డ వద్దని చెప్పలేదు. 3 సార్లు చెప్పిళ్ళు ఆ రిపోర్ట్లో కట్టమని. ఆ రిపోర్ట్ నేను పీసీ ఘోష్ గారికి ఇచ్చిన. సార్ వాళ్ళు ఎన్నడూ వద్దని లేదు, చూడండి అని చెప్పి అండర్లైన్ చేసి ఇచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది ఎన్డీఎస్సీ రిపోర్టు 1.5 years తర్వాత ఇంకా మీరు పరిశీలించండి నిపుణులతో అని చెప్పి ఇవ్వడాన్ని ఒకటి తప్పుపడుతున్నారు. అసలు ఎన్డీఎస్సీ వాళ్ళు ఈ సంవత్సరాలు ఏం చేశారు అనేది ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే కాళేశ్వరం కావాలని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనేది 3వ ఆరోపణ. చూద్దాం ఏం చేస్తుంది ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.